ఏదైతే కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది పీసీ ఘోష్ కమిషన్ నుంచి. సో కేసీఆర్ని అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేస్తే కేసు పడే అవకాశం ఉందా? జైలుకి వెళ్ళే అవకాశం ఉందా? లేదా హాజరు కాకుండానే కేసు నుంచి బయటకు వచ్చేస్తారంటారు? ఇక ఆయన నైటు తాగి పడుకుంటాడు, ఏం ఆలోచన చేస్తాడో ఆయన నిర్ణయానికే వదిలేయాలి. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు నేనే నియంత. ఎందుకంటే కర్త కర్మ క్రియ అన్నీ కూడా కేసీఆర్ గారే. ఇంజనీర్లందరినీ కూడా పక్కన పెట్టి ఆయన డిజైన్ చేసి కట్టించుకున్నాడు కదా. 1000 కోట్లు నేను పెద్ద ఏదో ఇంతవరకు నెహ్రూ గారు హయాంలో నాగార్జున సాగర్ కట్టిర్రు, శ్రీశైలం డ్యామ్ కట్టిండ్రు, జూరాల కట్టిండ్రు, ఇంకా చాలా ప్రాజెక్టులు కట్టిర్రు. కానీ వాళ్ళు ఎన్నడూ కూడా ఇంత ప్రచారం చేసుకోలేదు, ప్రధానమంత్రి అయ్యుండు కూడా. కానీ ఈయన కాళేశ్వరం ఒక్కగట్టే ఓ పెద్ద పెద్ద పేపర్లలో పెద్ద పెద్ద యాడ్స్, టీవీలలో పెద్ద పెద్ద యాడ్స్, అదంతా మీకు తెలిసే ఉంటుంది. మరి ఇన్ని చేసినైనా ఆయన బిడ్డ లిక్కర్ స్కామ్లో పడ్డప్పుడు అప్పుడు తెలియదా? మరి వాళ్ళ కుటుంబంలో 1000 కోట్లు దోసుకున్నారు కదా. ఈ ఒక్క కాళేశ్వరంది ఒకటి కలుగులో ఉన్నాయి ఎలకలు అని కలుగులో దూరినాయి. ఆ ఒక్కొక్క ఎలకని బయటికి తీసుకొస్తారు మా సీఎం రేవంత్ అన్న గారు. సో ఇప్పుడు అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? అయితే జూన్ 5కి అయితే హాజరు కావాలంటూ కూడా కోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో జూన్ 5కి ఆయన హాజరు అవుతారా లేకపోతే డుమ్మ కొట్టే అవకాశం? ఆయన న్యాయ సలహాలు తీసుకుంటాడు. ఆయనకు కూడా సీఎం చేసినోడు ఆయన. ఎంతమంది న్యాయ సలహాలు తీసుకుంటాడు? సుప్రీంకోర్టు అడ్వకేట్లు ఉంటారు కదా, వాళ్ళ లాయర్లతోటి వాళ్ళు మాట్లాడుకొని ఏది వాళ్ళకు పాజిబుల్ అయ్యి వాళ్ళకు అనుకూలంగా ఉంటే దాన్ని బట్టి వాళ్ళు డిసిజన్ తీసుకుంటారని మేము అనుకుంటున్నాం. మేడం మీరు చెప్పండి, మీరేమంటారు దీని గురించి? ఇది ఫస్ట్ నోటీస్ కాబట్టి 99% ఆయన అటెండ్ కాకపోవచ్చు. ఇన్ కేస్ అటెండ్ కాకపోయినా కానీ ఈడీ ఆఫీసులు అయితే వదలరు. ఇది గవర్నమెంట్ కక్ష కట్టి చేసిన పని కాదు. కాళేశ్వరం కూలిపోయిందనేది జగమెరిగిన సత్యం, అందరూ చూస్తున్నారు. ప్లస్ ఒక చిన్న ఎంక్వైరీ చేసి లేకపోతే ఎవరో ఒకళ్ళు ఏదైతే నీటిపారుదల మినిస్టరో లేకపోతే వాళ్ళ ఇంటి మనుషులు లేకపోతే పార్టీ మనుషులు ఎంక్వైరీ చేసి చేసిన ఎంక్వైరీ కాదు కదా ఇది. ఆఫీసర్స్ చేసిన ఎంక్వైరీలోనే ప్లస్ గవర్నమెంట్ ఈడీ ఆఫీసే ఇచ్చింది కాబట్టి ఆయన 100% వచ్చి ఆన్సర్ ఇవ్వాల్సిందే. ఆయన తప్పున్నా తప్పు లేకపోయినా ఆయన తప్పు ఉంది ఏంటి అనేది వాళ్ళు ఆల్రెడీ నిరూపించారు. ఆయన తప్పు లేదు అని చెప్పేసి నిరూపించుకొని మంచిగా హ్యాపీగానే వెళ్ళొచ్చు. బట్ ఆయన అయితే వచ్చి ఆన్సర్ ఇవ్వాల్సిందే. ఇప్పటికే చాలా లేట్ జరిగింది. ఇప్పటి నుంచి అయినా కానీ ఏదైతే నోటీసులు ఈడీ ఆఫీస్ పంపించిందో దాన్ని త్వరితగతిన చేపట్టి ఎంక్వైరీ చేయాల్సిందిగా మేము కోరుతున్నాం.